ప్రభు పేరట అందరికీ ప్రైజ్లా. దేవునికి కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. శరీర విషయంలో శ్రమపడెను. దేవుడు మనకి మాదిరి చూపించలేరు కదా. ఆయన శ్రమ పడ్డాడు, మనం కూడా శ్రమల్లో పాలు పొందాలి. శ్రమలు వచ్చినాయి కదా అని చెప్పి బాధపడకూడదు. మన శరీరానికి కావాల్సిన కొన్ని వస్తువులు ఉంటాయి, అవన్నీ కూడా నిత్యావసర వస్తువులు మనకు అవసరం. అలాగే ఆత్మీయ సంబంధమైన అవసరాలు ఏంటంటే దీన మనసు కలిగి ఉండటం, క్షమించే గుణము, ఈర్ష్య ద్వేషాలు లేకుండా ఉండటం, ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. దేవుడు మనకి మాదిరి చూపించినప్పుడు మనం ఆ విధంగా నడుచుకోవాలి. ఆయన బిడ్డలం అయితే మనం ఆయన బిడ్డలం కాబట్టి, ఆయన వారసులం కాబట్టి ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. ఆయనకి ఇష్టంగా లేకపోతే మన ప్రార్థన ఆయన వినడు. దేవునికి ఇష్టంగా మనం జీవించాలి. అన్ని విషయాల్లో కూడా దేవునికి ఇష్టంగా జీవించాలి. దేవుని కృప